हेलो एवरीवन। 2 लोड आ गई थी कि हरियाणा से आज मॉर्निंग। देख सकते हैं आप पूरे पूरे 20 एमएलओ से बिफेलो से आप देख लीजिए पूरे। అడ్రస్ పోలేవా? शमशाबाद रॉयल डेयरी फार्म शमशाबाद। సో రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ లో ఈరోజు మూరా జాతి గేదెల లోడ్లు వచ్చినాయి. మొత్తం 2 లోడ్లు వచ్చినాయి, 20 గేదెలు వచ్చినాయి అని చెప్తున్నారు. మొత్తము మనము ధరలు మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. 2 మినీ జాతి గేదెలు కూడా వచ్చాయి, చూసుకోవచ్చు. గేదెల క్వాలిటీలు, బుర్ర క్వాలిటీలు కూడా చూడవచ్చు అన్ని. అని ఎట్లున్నాయి అన్న ధరలు ఎట్లున్నాయి మొత్తం గేదెలు ఈ లోడ్లో వచ్చిన గేదెలలో అన్న? క్వాలిటీ చూడు అన్న, ఈ ఫస్ట్ క్వాలిటీ కొంచెం బండిలో దెబ్బలు తగిలినాయి, పడ్డా చూడు. దాని సన్ కట్ పవర్ చూడు, 1,20,000. ఇది తులసూరు పడ్డ బండిలో 5 లీటర్ 6 లీటర్ బండిలో తయారుంది తులసూరు పడ్డ. ఇది 1,30. దాని రింగ్ చూడు, క్వాలిటీ చూడు. ముందు నుంచి కూడా ఇది బండిలో 7 లీటర్, ఈయన 4 రోజు మైలా వేస్తున్నా. ఇది 1,40. దీని దగ్గర పుటకు 7.5 8 లీటర్ ఉన్నాయన్న. సో ఒక్కొక్క గేదె అన్న దీన్ని కొంచెం ముందు తీసుకురండి గేదెను. సో చూసుకోవచ్చా అన్న, ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది అన్న? అన్న 2 లేకుంటే 3 ఉంటాయి. 2 లేకపోతే 3 ఉంటుంది. ప్రెజెంట్ ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి? ప్రెజెంట్ 6.5 7 ఉన్నాయి బండిలు. 6.5 7 ఉన్నాయి. మీరు ఎన్ని లీటర్లు గ్యారంటీ ఇస్తారన్న? మేము దీనికి 12 లీటర్ గ్యారంటీ ఇస్తా. 12 లీటర్లు గ్యారంటీ ఇస్తారు. సో రేట్ ఎంత ఉంది అనేది? రేట్ 1,50. 1,50. ఎంతవరకు అంటే అడిగేటోళ్ళు ఎంత అడిగితే ఎంతవరకు తగ్గొచ్చు అన్న? 5-10 వేలు అన్న. అంటే దగ్గర రేటే చెప్తారు. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక గేదెను చూద్దాము. నెక్స్ట్ అన్న ఇది చూసుకోవచ్చు, హెవీ సైజ్ అడ్డర్ ఉంది అన్న. అడ్డర్ మీద పాలు డిపెండ్ ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే హెవీ సైజ్ అడ్డర్ ఉంటే ఎక్కువ పాలు ఇస్తుంది అనేసి ఒకటైతే అనుకుంటుంటారు. అది ఎంతవరకు నిజం అన్న? హెవీ సైజ్ అడ్డర్ కూడా ఉండాలా, అడ్డర్ కూడా ఉండాలా, 2 ఉండాలన్న. అంటే కొన్ని దానికి లూజ్ అడ్డర్ ఎక్కువ పాలు ఉంటాయా, టైట్ అడ్డర్ ఉంటే ఎక్కువ పాలు ఉంటాయా? అసలు దానికి సంబంధమే లేదా? దానితో అది లేదు అన్న. మనం అనుభవం తోటి చెప్పాలా, అందాజతోటి చెప్పాలా. అంత గట్టిగా ఎవరికి చెప్పనీకు రాదు. కదా అంటే టైట్ అడ్డర్ ఉంటే ఎక్కువ పాలు ఇస్తుంది, లూజ్ అడ్డర్ ఉంటే. తులసూరు పడ్డా, తులసూరులో 12 లీటర్ పాలు ఉంది. తులసూడి పడ్డలు అంటే ఇంకా 2 ఈత 3 ఈతలు ఇంకా ఫుల్ హెవీ సైజ్ హెవీగా పాలు ఇస్తాయి. ఇది 2 ఈత. దీని పవర్ చూడు, అది చూడు. దీని దగ్గర కూడా 12 లీటర్ ఈని వారం అవుతుంది. ఎంత ఉందండి ధర? 1,50. 1,50. సో అంటే అన్ని ఇప్పుడు అంటే మీకు హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, హెవీ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మీకు 1,50,000 1,40,000 ఉన్నాయి. నెక్స్ట్ తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, 110 120లో కూడా. అవి కూడా చూపిస్తాను ఒక్కొక్క గేదెను. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఇది కొంచెం మీకు పడ్డ సైజ్ ఉంది గేదె, కొంచెం సైడ్కు రాసుకుంది అని. అంటే లోడ్లో రాసుకుందని? లోడ్లో రాసుకున్నా. ఒక రోజు 2 రోజుల్లో సెట్ అవుతుంది. 4.5 5 లీటర్ పాలు జున్ను పాలే ఉన్నాయి. 1,10,000. ఇది 1,10,000 పడుతుంది. 1,10,000 చెప్తున్నారు. జున్ను పాల మీద ఉన్నాయి బర్రె అన్న. జున్ను పాల మీద ఉందంటే మినీ జాతి గేదె. అంటే లోడ్లో ఏనిందన్న? లోడ్లో ఏనింది. దాని పవర్ చూడు, దాని సైజ్ చూడు. గేదె కూడా స్టిఫ్ ఉంది. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? ఇప్పుడు 5 లీటర్ ఉన్నాయి జున్ను పాలు అన్న. 5 ఉన్నాయి. పూటకు 7-8 లీటర్ ఇవ్వాలి బర్రె లెక్క ప్రకారం. ఎంత పడుతుంది అన్నది? ఇది మనకు 1,50 అన్న. 1,50. 1,50,000 పడుతుంది. అంటే సైజ్ కూడా చూసుకోవచ్చు, మినీ జాతి గేదె. నెక్స్ట్ ఈ గేదె గురించి అడుగుదాం అన్న. దీని గురించి చెప్పండి అన్న. పూటకు 6.5 7 లీటర్ ఉన్నాయి దీని దగ్గర కూడా. రేట్ ఎంత పడుతుంది అండి? 140 పడుతుంది. నెక్స్ట్ ఇదన్న. దీని దగ్గర జున్ను పాలు 6 లీటర్ తీసుకున్నాం. 130 పడుతుంది. అని ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు అంటే ఎంత దూరం నుంచి వస్తుంటారు అన్న గేదెలు కొనడానికి? మనకు చుట్టూ ఆంధ్ర సైడ్ నుంచి కూడా వస్తుంటారు అన్న? అన్ని వస్తాయి అన్న, దూరం నుంచి వస్తాయి. లాక్టేషన్ పడ్డా. దీని సైజ్ చూడు, 12 లీటర్ పాలు తయారుంది. 12 లీటర్ తయారు. 130 రేట్. మినీ జాతి మొత్తం 2 వచ్చినాయి ఈ రోజు మినీ జాతి గేదెలు. ఇది ఇంకొకటి. నేను దీని దగ్గర సైజ్ చూడు, 6 లీటర్ రెడీ ఉన్నాయి. 6 లీటర్ రెడీ ఉన్నాయి. ఎంత ఉందండి ఇది రేటు? ఇది 130. నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఇదేనా సెకండ్ లాక్టేషన్ పడ్డా. పూటకు 6 లీటర్ తయారు ఉన్నాయి అన్న. 1,35,000. 135. 135. 1,35,000 చెప్తున్నారు రేటు. క్వాలిటీ కూడా చూడొచ్చు, ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అని ఇప్పుడు ఒక గేదె నుంచి ఒక 5 లీటర్లు అంటే దగ్గర 100 రూపాయలు అమ్మేటోళ్ళు ఒక 1000 రూపాయలు వస్తుంది రోజుకు. దానికి ఎంత ఫీడింగ్ కాస్ట్ పెట్టుకుంటే మనకు 1 రూపాయి మిగులుతుంది? 3 కిలో దానా కనీసం పెట్టాలా. 4 పెట్టాలా లెక్క ప్రకారం. 4 పెట్టకుంటే 3 కిలో అయితే పక్కా పెట్టాలా. 2 కిలో అంటే ఒక 1000 రూపాయలు ఇస్తుందంటే ఖర్చు ఒక 400 పెట్టుకుంటే సరిపోతుంది అన్న. ఒక 600 బర్రె చూడు అన్న. దాని పవర్ చూడు, హెవీ సైజ్ ఉంది సైజ్. 1,35,000. 1,35,000. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? 6 లీటర్ తయారుంది. 6 లీటర్లు ఉన్నాయి. సో చూసుకోవచ్చు, 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. మన దగ్గర లీస్ట్ అంటే ఎంత ఉందని వచ్చిన వాళ్ళు? 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంది. 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంది.
1 lakh నుంచి 150 దాకా ఉంది. ఒక 120 110 లో చూపించేటి ఏమైనా ఉన్నాయి ఒకసారి ఇది ఉన్నాయి ఇక్కడ చూడు. ఆ. ఇది 130. 130. అవును. 1,30,000 అంటే ఎన్ని ఉన్నాయి దీని దగ్గర? 6 లీటర్ తయారుంది బండిలో కూడా. 6 లీటర్లు ఉన్నాయి. అంటే కొంతమంది రైతు వారీగా ఇక్కడికి వస్తుంటారు కదా, అంటే కొంతమంది డైరీ ఫామ్ వాళ్ళు వస్తుంటారు, కొంతమంది రైతు వారీగా వస్తుంటారు. రైతు వారీగా కొంతమంది తీసుకునే వాళ్ళు కొంతమంది దానాలు పెట్టుకుని ఓన్లీ పచ్చి గడ్డి లేకపోతే తౌడు పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు హెవీ సైజ్ గేదెలు తీసుకుంటే నడుస్తాయి అన్న? నడవు. దానా ఖచ్చితంగా పెట్టాలి హెవీ సైజ్ వరకు. ఏ సైజ్ దానా పెడితేనే పాలిస్తుంది. పచ్చి గడ్డి ఓన్లీ దానా అయితే మాత్రం కష్టమే పాలు ఇవ్వడం. అవును. సో ఇంకా గేదెలు ఉన్నాయి చూద్దాము. ఇది చూడు. ఈ పడ్డ 1,20,000. ఈ పడ్డ 1,20,000. 120. బండిలో 5 లీటర్ తయారున్నాయి. దాని పక్క పడ్డ 1,20,000. ఇది 120. అవును. ఇది కూడా 1,20,000 అంట, చూసుకోవచ్చు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది చూడు 1,20,000. ఇది కూడా అన్న. ఇక్కడ మీరు గేదెలు ఇక్కడ కొనే వాళ్ళకు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు అన్న? పూటకు 5 లీటర్ గ్యారంటీ. దానా విట్టాలా, దానా విట్టకుంటే అంటే కష్టం. దానా విట్టాలా. 5 లీటర్ తోటి ఏం తక్కువ ఉంటే నేను బర్రె మార్చి ఇస్తా, లేకుంటే గేదెని అయితే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు చెప్పిన మెయింటైన్ అయితే చేయాలా. ఇది 1,10,000. ఇది 1,10,000 చెప్తున్నారు. ఇది 1,10,000. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా 1,10,000 చెప్తున్నారు. 1,10,000. అన్న మినీ జాతి గేదెలు మంచిగా పాలిస్తాయా? మినీ జాతి గేదెలు లేక పాలి బర్రె ఇవ్వనా. ఫ్యాట్ ఈక్వల్ టు ముర్రా గేదెనన్నా? అంటే జాఫరాబాద్ మీద ఫ్యాట్ ఉంటుంది లేకపోతే ముర్రామైన ఉంటుంది అన్న మినీ జాతిలో ఫ్యాట్ పర్సెంటేజ్? సేమ్ ఉంటాయి. ఫ్యాట్ తిండి మీద ఉంటాయి, పత్తి చెక్క మీద ఉన్నాయి మెయిన్ ఫ్యాట్. ఫ్యాట్ అనేది పత్తి చెక్క వేసుకుంటే ఫ్యాట్ అనేది పెరుగుతుంది. అట్లా ఫ్యాట్ వస్తుంది. ఇది అన్ని వేస్ట్ మాటలు. ఫస్ట్ ముర్రాకు వస్తాయి, దాని తర్వాత జాఫరాబాద్, దాని తర్వాత బన్నీకు ఫ్యాట్ లాస్ట్ వస్తాయి. మెయిన్ తిండి ఉన్నాయి. మీరు పత్తి చెక్క ఎట్లా వస్తుంది, ఫ్యాట్ ఎట్లా వస్తాయి. ఫస్ట్ 2 months అయితే పచ్చి బర్రెకు ఫ్యాట్ తక్కువ ఉంటాయి, దాని తర్వాత ఫ్యాట్ వస్తుంది. ఏమేమి కలుపుతారు దీంట్లో? కందిచున్ని, పత్తి చెక్క, అంతే. ఒక్కోదానికి ఎన్ని కిలో వేస్తారు? 2 మిక్స్ చేసి 3 కిలో లాగా వేస్తారు. సో చూసుకోవచ్చు అన్ని గేదెలు కూడా. ఎప్పుడు తిన్నా? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ తిన్నా 8 గంటలకు. అంటే ఎన్ని రోజులు వస్తాయని మీకు హర్యానా నుంచి? 5 రోజులు. సో చూసుకోవచ్చు గేదెలు అన్ని కూడా, క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు మీకు. అని ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్వి ఎన్ని వచ్చాయన్న మొత్తము? 2 వచ్చినాయి. అన్న సేలింగ్ బాగానే ఉంటుంది అన్న ఫస్ట్ లాక్టేషన్ ఇక్కడ గేదెలు? ఇష్టంతో రైతులు ఇష్టంతో తీసుకుంటారు ఫస్ట్ లాక్టేషన్. అంటే ఒక 4-5 ఈతలు అట్లా పెట్టుకోవచ్చు అన్న. దూడలు ఎన్ని వచ్చినాయన్న మొత్తం? దూడలు అన్ని దూడలు ఉన్నాయి. అన్ని దానికి దూడలు వచ్చినాయి. ఒక 2 చచ్చిపోయినాయి అంతే. అంటే తొక్కడం అన్న ఎట్లా? అంటే హెల్త్ బాగా చచ్చిపోతాయన్నా లేకపోతే తొక్కడం వల్ల చనిపోతాయన్న? తొక్కడం. అంటే ఇప్పుడు దూడలు లేని దానికంటే మీకు కూడా ఫరక్ పడుతుంది అన్న రేటు? 10-15 వేలు తక్కువ అమ్మేస్తామా తెలిసిన వాళ్ళకు, ఎవరికి ఇచ్చేస్తా దూడలేవు. అంటే అన్న కొన్ని నాలుగు బొమ్మలు చేపిస్తారు కదా, బొమ్మలు ఉన్నాయి. బొమ్మ ఉంటే కూడా కొన్ని ఇవ్వవా? సో చూసుకోవచ్చు ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.